సూరజ్, ప్రజలందరిది ఒకే ప్రశ్న, ప్రభుత్వ వైఖరి ఎందుకు ఇట్లా ఉంది? ఎందుకు గ్రామాలను కనీసం పట్టించుకోవట్లేదు? ఎందుకు ఏడాది దాటినా కూడా తాత్సారం చేస్తూ వస్తుంది? చర్చ ఇందుకు రెండు బలమైన కారణాలను ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకటి, కాంగ్రెస్ పాలన మొదలు కాకముందు ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ పేరిట 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడము, అసెంబ్లీ సాక్షిగా దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం దీంట్లో ప్రధాన కారణంగా చూపాల్సి ఉంటుంది. ఇక రెండవ కారణం చెప్పుకోవాల్సి వస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పరిపాలన మొదలైన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సాధించింది శూన్యం. అటు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎందులో కూడా పురోగతి లేదు. అసలు ఆర్థిక పరిస్థితే గడ్డు పరిస్థితిగా తయారైన వేనాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే, ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఎదురైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనే ఒక భయాందోళన పరిస్థితులకు పార్టీ గురైందని చెప్పేసి రెండవ అపవాదుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి కారకులు ఎవరు, అసలు దీనికి బాధ్యులు ఎవరిని చేయాలి అన్న దానిపైన ఇప్పుడు ప్రస్తుతం స్థానికంగా చర్చ జరుగుతున్న అంశం. ఇక వీటి పర్యవసానాలు కనుక ఒకసారి చూసుకుంటే, ఎప్పుడైతే పంచాయతీలు పంచాయతీలోని బాడీలు తమ అధికారాన్ని కోల్పోయా, ఆ వెంటనే కొత్త ప్రభుత్వం వచ్చింది. రాగానే స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి పంచాయతీలన్నీ వెళ్ళిపోయాయి. అంటే గత జనవరి 30వ తేదీ, 28, 29, 30వ తేదీ ఈ 3 తేదీల్లో అన్ని గ్రామ పంచాయతీలు కూడా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే రేపటి వరకు చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది సంవత్సరం కాలం గడిచిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక తాజాగా మున్సిపాలిటీలు కూడా అదే తోవ పట్టాయి. దాదాపుగా కొన్ని కార్పొరేషన్లు కలిపి 130 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం అక్కడ లోకల్ బాడీస్ అన్ని కూడా ఇప్పుడు డిజాల్వ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికైన బాడీలు అటు పట్టణాల్లో కావచ్చు, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానీ, ఎన్నికైన బాడీలు కానీ ప్రస్తుతం ఏలుబడిలో లేవని చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ 130 మున్సిపాలిటీలకు కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించిన పరిస్థితి మనం చూసి ఉన్నాం. అయితే మున్సిపల్ కార్పొరేషన్ల పరిస్థితి కొంత న్యాయంగా బెటర్గా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మున్సిపాలిటీలు అయితే కనుక అడిషనల్ కలెక్టర్లకు ఈ స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు ఇచ్చిన పరిస్థితి, అలాగే కార్పొరేషన్ల బాధ్యతలను కలెక్టర్లకే నేరుగా అప్పగించిన పరిస్థితి. వాళ్ళకు కొంత ఈ పరిపాలన పైన పట్టు ఉంటుంది కనుక అర్బన్ బాడీస్ ఇప్పుడిప్పుడే తమ ఎన్నికైన బాడీలను కోల్పోయాయి కనుక భవిష్యత్తులో కొంత మేరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలను ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా పరిస్థితి కొలాప్స్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. ఏ రంగంలో చూసినా కానీ అభివృద్ధి కుంటుపడిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రామాలన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయాయి. ఎందుకంటే నిర్వహణ లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుభవ రాహిత్యం ఉన్న ప్రత్యేక పాలనాధికారులను నియమించడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా స్థానికంగా అభియోగాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు పంచాయతీలను నడిపే పద్ధతులు వాళ్ళకి తెలియని కారణంగా పూర్తిగా గ్రామాలన్నీ భ్రష్టు పట్టిపోతున్నాయి. పూర్తిగా ఎక్కడికక్కడ చెత్త పెరిగిపోయి ఒక మురికి కూపాల్లా గ్రామాలు తయారవుతున్నాయని చెప్పేసి కూడా పెద్ద అభియోగం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ ఎన్నికలు జరపకపోవడం వల్ల ఒక పెద్ద కొర్రీ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే 16th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఈ 75th, 74th అమెండ్మెంట్ ప్రకారము పంచాయతీలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంటుంది. అటు గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇటు నగరపాలక సంస్థలు కావచ్చు, నెలకు 250 కోట్ల మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి 16వ ఆర్థిక సంఘం నుంచి నిధులు నేరుగా వాటికి అందాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు అంటే పంచాయతీలకు నెలకు 250 చొప్పున ఇప్పటికే 1500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక నిబంధన ఖచ్చితంగా ఉంది. 6 నెలల లోపు, అంటే పంచాయతీల కాల పరిమితి ముగిసిన వెంటనే 6 నెలల లోపు కనుక ఎన్నికలు నిర్వహిస్తే, మళ్లీ ఎన్నికైన బాడీలు కనుక కొలువు తీరితే ఈ పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ కూడా తిరిగి తీసుకోవచ్చు రాష్ట్రాలు అనేది పంచాయతీలు అనేది ఒక నిబంధన ఉంది. అయితే ఈ నిబంధన కూడా ఉల్లంఘన జరిగిపోయి ఇంకా 6 నెలలు గడుస్తుంది. అంటే 6 నెలలకు 6 నెలలు ఇవాళ ఏడాది పరిస్థితి. ఇందుకు కూడా ఒక అవకాశం ఉంది. ఈ మార్చి 15 వరకు కనుక ఈ ఎన్నికైన బాడీలు పంచాయతీలో కొలువు తీరితే ఆ 1500 కోట్ల రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రస్తుత పరిస్థితిలో అసలు ఎన్నికలు స్థానిక సంస్థలకు జరుగుతాయా లేదా అన్న పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ అయింది. ఫిబ్రవరి చివరిలో జరుపుతామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు గట్టిగా చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో అది అసాధ్యంగా మాత్రం కనిపిస్తోందని చెప్పాల్సి ఉంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసిన విషయం తెలిస్తే, ఈ కులగణనకు సంబంధించిన వివరాలన్నీ కూడా బీసీ కమిషన్ లేదా ప్లానింగ్ కమిషన్, సెస్ లాంటి సంస్థలు
ఎవాల్యుయేట్ చేసి దీన్ని డెడికేటెడ్ కమిషన్, ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ లేదా రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్దేశించేందుకు ఇప్పటికే ఒక డెడికేటెడ్ కమిషన్, సింగల్ మ్యాన్ కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ డెడికేటెడ్ కమిషన్ కి ఈ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల వారిగా లేదా గ్రామాల వారిగా లేదా మండలాల వారిగా బీసీల వెనుకబాటుతనాన్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ల వెనుకబాటుతనం పైన ఒక నివేదిక ఇస్తే ఆ నివేదిక ప్రకారం కొత్త రిజర్వేషన్ల అమలులోకి వస్తే కనుక అప్పుడు మాత్రమే ఎన్నికలు సాధ్యమవుతాయి. లేదంటే ఎన్నికలు జరగనివ్వమని చెప్పేసి బీసీ నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున విరుచుకోపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ చూస్తే కనుక సుప్రీంకోర్టు సీల్ ఏదైతే వేసిందో 50% మించకూడదు అని ఏదైతే కండిషన్ ఉందో దాని ప్రకారం చూసుకున్నా కానీ 42% రిజర్వేషన్లు బీసీలకు ఖచ్చితంగా అమలు సాధ్యం కాదనే వాదనలే మేధావుల వర్గాల నుంచి వినిపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాము. అయితే సూరజ్, అనేక అంశాలు ప్రభుత్వం ముందు ఉన్నప్పటికీ అంటే ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. అంటే ప్రభుత్వం నిజంగా అంటే ఎట్లా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఈ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతని ఎదుర్కొని ప్రభుత్వం మరి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణ అయితే కొంచెం హార్ష్ గానే కనిపిస్తున్నాయి. కానీ ఒకవేళ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒక అవకాశం ఉండే అవకాశం, లేదంటే వేగవంతంగా ఈ డెడికేటెడ్ కమిషన్ కనుక ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే కూడా ఈ బీసీల రిజర్వేషన్లు తేల్తేనైనా కానీ ఫిబ్రవరి నెలాఖరు కల్లా ఖచ్చితంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తాము, షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని పట్టుకొస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక అసలు ఈ రిజర్వేషన్ల అంశం తేలకపోతే మాత్రం చాలా కష్టతరమైన పరిస్థితి ఉంటుంది. బీసీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో తాము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఈ కులగణనకు సంబంధించిన డేటాను విశ్లేషించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందో దానిపైన కూడా బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కులగణన రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరగలేదని వాళ్ళు అభియోగం వ్యక్తం చేస్తున్నారు. అటు గ్రామీణ ప్రాంతాల్లో 60 నుంచి 70% మాత్రమే, ఇటు పట్టణ ప్రాంతాల్లో కేవలం 40 నుంచి 50% మాత్రమే జరిగాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ లాంటి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో తీసుకుంటే కనుక 25% కూడా ఈ గణన జరగలేదు, ఈ సర్వే జరగలేదు. ఈ సర్వే నివేదికల ఆధారంగా కనుక బీసీల వెనుకబాటుతనాన్ని ఎవాల్యుయేట్ చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు, అవసరం ఉంటే న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. మరి ఈ తరుణంలో ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఈ న్యాయపరమైన చిక్కులను దాటి ఎట్లా ఎన్నికలు నిర్వహిస్తుందనే దానిపైన పెద్ద ఎత్తున చర్చనైతే జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ముందు నుంచి వెనుకగోయేలా ఉంది. ఒకవేళ రిజర్వేషన్లు ప్రకటించకుండా కనుక ముందుకు వెళ్తే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పరువు పూర్తిగా గంగలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఆ తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాం 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి డంకా బజాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ వాస్తవ పరిస్థితి చూసుకుంటే కనుక గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం 21% మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు వర్కౌట్ అయిన పరిస్థితి. దీనికి కూడా ప్రధానంగా కొన్ని కారణాలు లేకపోలేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు పోను 50%లో మిగిలిన రిజర్వేషన్లు మాత్రమే బీసీలకు వర్తించేలా ఒక కండిషన్ ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. 15% ఎస్సీలకు పోయినా కానీ 9% ఎస్టీలకు పోయినా కానీ 24% పోతే 26%, మిగిలిన 26% బీసీలకు వర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ 26% కూడా పూర్తిగా బీసీలకు వర్తించే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న జనాభా పరిస్థితుల ఆధారంగా సీట్ల కేటాయింపు కానీ టికెట్ల కేటాయింపు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. దీనికి కూడా ఒక ప్రధానంగా ఒక కండిషన్ ఉంది. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న జనాభాను బట్టి రిజర్వేషన్లు మారుతూ ఉంటాయి. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అయితే కనుక రిజర్వేషన్లు ఫిక్స్డ్ గా ఉంటాయి. రాజకీయాల్లో ఈ రిజర్వేషన్లు ఫిక్స్డ్ గా ఉండవు. స్థానిక పరిస్థితుల ఆధారంగా ఇవి మారే అవకాశాలున్న నేపథ్యంలో ఈసారి కూడా 21% మించి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యత దొరకకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బీసీ సంఘాల నేతలైతే గరం అవుతున్నారు. ప్రభుత్వం తీరుపైన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బీసీల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తున్నట్లే బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ పాలకులు విఫలమయ్యారని చెప్పేసి కూడా స్పష్టమైన ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి వచ్చే ఫిబ్రవరిలో ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఈ తరుణంలో ఒకవైపు గ్రామ పంచాయతీల టెన్యూర్ ముగిసి ఏడాది గడుస్తున్న తరుణంలోనే ఇటు మున్సిపాలిటీలు కూడా అన్ని కూడా టెన్యూర్ అయిపోయిన పరిస్థితి. 130 మున్సిపాలిటీలలో కూడా టెన్యూర్ అయిపోయింది. ఇప్పుడు అటు మున్సిపాలిటీలు ఇటు గ్రామ పంచాయతీ రెండు కూడా టెన్యూర్ ముగిసిపోయాయి. ఇక వచ్చే నెల నుంచి మున్సిపాలిటీలకు రావాల్సిన 650 కోట్లు కూడా ఆగిపోయే అవకాశాలుంటాయి. అట్లా ఎంతకాలం ఎన్ని నెలలు ఎన్నికలు నిర్వహించకపోతే అన్ని నెలలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 16వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయే ప్రమాదం నెలకొని ఉంది. ఇప్పటికే ఈ 1500 కోట్లు వస్తాయా రావా అన్న శశబిషలు ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. ఒక
అధికార వర్గం ప్రకారం ఈ 1500 కోట్ల రూపాయలు మొత్తంగా వదులుకోవాల్సిన పరిస్థితి మార్చి 15 దాటితే కనుక Yes. మార్చి 15 లోపు కనుక ఒకవేళ షెడ్యూల్ అనౌన్స్ చేసి ఉంటే కనుక ఆ 1500 కోట్ల రూపాయలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి మనం చూస్తుంటే కనుక పరిస్థితి ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు అయితేనే ఇది సాధ్యమవుతుంది. మరి ఆ పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. చివరి వారంలో కాకపోతే మరి ఎప్పుడు జరుగుతాయనంటే మార్చిలో పిల్లలకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే మొత్తంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత అంతా కూడా టీచర్ల పైన ఉంటుంది కనుక ఎగ్జామ్స్ లో టీచర్లంతా బిజీగా ఉంటారు కనుక మార్చిలో సాధ్యం కాకపోవచ్చు. ఇక ఏప్రిల్ మేలు పూర్తిగా ఎండ కాచే సమయము. ఈ ఎండల్లో ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్న దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు వెలువెత్తున్నాయి. ఒక అధికారి ప్రకారం మే నెలలో ఎన్నికలు నిర్వహిస్తే తప్పేంటి, గతంలో ఎన్నికలు నిర్వహించిన దాఖలాలున్నాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే మే లేదా జూన్ లో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. స్వేచ్ఛ.